హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విందు విహారం. ఈరోజు ఒక విందు రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు విందులో మనం మష్రూమ్ కర్రీని చేయబోతున్నాం. దానికోసం నేను 400 గ్రామ్స్ బటన్ మష్రూమ్స్ని తీసుకున్నానండి. సో ఫస్ట్ అయితే వీటిని పైనున్న క్యాప్ అను కింద స్టెమ్ని సెపరేట్ చేసేస్తున్నాను. ఇలా సెపరేట్ చేసేస్తే ఏంటంటే మనకి పైన క్యాప్స్కి స్టెమ్స్కి ఉన్న స్కిన్ పీల్ చేసుకోవడానికి ఈజీ ఉంటుందని చెప్పి ఫస్ట్ సెపరేట్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు క్యాప్కి స్కిన్ ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను. వీడియోలో జాగ్రత్తగా చూడండి. ఈ బ్యాక్ సైడ్ క్యాప్స్ బ్యాక్ సైడ్ నుంచి మనం లైట్గా పీల్ చేస్తే మనకి పైన ఉన్న బ్రౌన్ డర్ట్ స్కిన్ అంతా కూడా ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మీరు మొత్తం క్యాప్స్ అన్నిటికీ కూడా స్కిన్ అయితే రిమూవ్ చేసేసుకోవాలి. చాలా ఈజీగానే వచ్చేస్తుందండి. చూడండి, మొత్తం ఈజీగా పీల్ అయిపోయింది. అయితే సెంటర్లో కొంచెం ఉంటుంది స్కిన్, అది నైఫ్తో మనం చక్కగా ఈజీగా ఇలా స్లైస్ చేసేయచ్చు. చూడండి, క్యాప్ మొత్తం కూడా నీట్గా పైన డర్ట్ మొత్తం పోయి వైట్గా అయింది. అదేవిధంగా మనం స్టెమ్కి కూడా స్కిన్ అనేది పీల్ చేసేసుకోవాలి. సో నైఫ్తో నేను ఇలాగా లైట్గా స్లైస్ చేస్తున్నాను. చాలా థిన్ లేయర్ తీయాలండి. చూడండి, లైట్గా ఇలా థిన్ లేయర్లో తీసేసాను. సో బాటమ్ స్టెమ్కి బాటమ్ మనకి అవుట్ సైడ్ ఏదైతే ఉంటుందో దాన్ని వరకు స్లైస్ చేసేస్తున్నాను. చూడండి, మష్రూమ్ మొత్తం నీట్గా స్కిన్ మొత్తం పీల్ చేసేసాము. సేమ్ ఇదే విధంగా మిగతా అన్ని మష్రూమ్స్ని కూడా పీల్ చేసేసుకోవాలి. సో ఈ పీలింగ్ ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ మనం క్యాప్స్ అను స్టెమ్స్ని సపరేట్ చేసేసుకున్నాము. అప్పుడు త్వరగా మనం స్కిన్ అనేది పీల్ చేసుకోవడానికి అవుతుందని. స్కిన్ ఎందుకు పీల్ చేయడము, కడిగితే సరిపోతుంది కదా అని అంటారేమో, బట్ మష్రూమ్స్కి పైన స్కిన్ అయితే మాత్రం పీల్ చేసేయాలండి. చూడండి, చక్కగా ఎంత స్కిన్ పీల్ చేసామో. మష్రూమ్స్ అన్నీ కూడా నీట్గా ఉన్నాయి. ఇప్పుడు వీటిని మనం నీళ్ళల్లో కడుక్కోవాలండి. సో దీనికోసం ఫస్ట్ గల్లుప్పుని నీళ్ళల్లో నానబెట్టి ఉంచాను. ఇది సాల్ట్ వాటర్ అండి, గల్లుప్పు మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం పీల్ చేసుకున్న మష్రూమ్స్ని వేసేసుకోవాలి. సో వేసుకొని నానబెట్టకూడదండి, జస్ట్ వీటిని శుభ్రంగా రబ్ చేసుకుంటూ కడుక్కోవాలి. మష్రూమ్స్ని నీటిలో నానబెడితే ఏంటండి వాటర్ని పీల్ చేసుకుంటాయి. ఇవి ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ నీళ్ళల్లో నానబెట్టకూడదు. జస్ట్ ఇలా శుభ్రంగా 1-3 సార్లు మనం కడుక్కుంటే సరిపోతుంది. కడిగిన తర్వాత నీళ్ళని ఇలా లైట్గా పిండేసి పక్కన పెట్టుకోవాలి. సో ఉప్పు నీటిలో కడుగుతున్నాం కాబట్టి ఇంకేమైనా డర్ట్ కానీ ఏమైనా ఉన్నా సరే పోతుందండి. చక్కగా తీసేటప్పుడు నీళ్ళని పిండేసేసి ఎక్స్ట్రా వాటర్ ఏం లేకుండా పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. సో మొత్తం ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. చూడండి, మొత్తం కూడా క్లీన్ అయిపోయింది. వాటర్లో చూస్తే కనుక మీకు డర్ట్ అదంతా కూడా బాటమ్కి వెళ్ళిపోయింది, చూసారా? సో వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 3 ఆనియన్స్ తీసుకున్నానండి. ఇవి మీడియం సైజ్ ఆనియన్స్. ఒక 7 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. సన్నగా తరిగేసాను. ఆనియన్స్ని స్లైస్ చేసేసాను. పచ్చిమిరపకాయలు స్లిట్ కింద చేశాను. వెల్లుల్లి తరుగు ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. ఇప్పుడు మష్రూమ్స్ అన్నిటినీ కూడా క్యాప్స్ని నేను ఇలా స్లైస్ చేస్తున్నానండి.
మరీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే మష్రూమ్స్ మనకి ఉడికిపోయిన తర్వాత ఇంకా చిన్నగా అయిపోతాయి కాబట్టి నేను జస్ట్ ఇలా స్లైస్ కింద కట్ చేసుకుంటున్నాను. మీరు ఇలా స్లైస్ కింద కట్ చేసుకోవచ్చు, లేకపోతే మీకు కావాల్సినట్టుగా కూడా కట్ చేసుకోవచ్చు. జస్ట్ మరి చిన్నగా అయితే ఉండకుండా చూసుకోండి. స్టెమ్స్ని కూడా నేను స్లైస్ చేసేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకోండి. బాండీ వేడైన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్లు జీలకర్ర, ఆవాలు, సాయి మినపప్పు కలిపి 1 స్పూన్ వేసుకుంటున్నానండి. కరివేపాకు రెమ్మలు ఒక 2 రెమ్మలు వేసుకున్నానండి. అవి కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి తరుగుది కదండి, అందులో సగం అంటే 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి తరుగు ఇప్పుడు వేసుకుంటున్నాను. వెల్లుల్లి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. సో ఇప్పుడు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్ అండ్ మిర్చి తరుగు వేసుకోవాలి. సో ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత మనం అందులో ఒక 1/4 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఇందులో 2.5 స్పూన్లు కారం వేస్తున్నాను. మీరైతే మీ స్పైసీ లెవెల్కి తగ్గట్టుగా కారాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఉల్లిపాయలు మొత్తం వేగిన తర్వాత కట్ చేసుకున్న మష్రూమ్ ముక్కలు వేసి కలుపుతున్నాను. ఒకసారి మొత్తం కలిపిన తర్వాత మనం ఫస్ట్ వెల్లుల్లి తరుగు ఒక 1 టేబుల్ స్పూన్ వేసాం కదా, ఇప్పుడు మిగతాది ఇందులో వేసేసుకోవాలి. మీరు వీడియోలో చూస్తే కనుక వాటర్ వస్తుంది చూడండి మష్రూమ్స్లోంచి. ఇప్పుడు ఇంట్లో చేసుకున్న గరం మసాలా 1/4 స్పూన్ వేసుకున్నాను. చూడండి మష్రూమ్స్లోంచి వాటర్ మొత్తం వస్తుంది. ఈ కర్రీకి సపరేట్గా మనం వాటర్ అయితే యాడ్ చేయము. మష్రూమ్స్లోంచి వస్తున్న వాటర్కి మంచిగా కర్రీ కుక్ అయిపోతుంది. ఒక 5 మినిట్స్ మూత పెట్టాను. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. ఫ్రై రెసిపీ కాబట్టి మనం వాటర్ అంతా ఇంకిపోయే వరకు కుక్ చేసుకుంటున్నాము. చక్కగా కర్రీ మొత్తం కూడా దగ్గరికి ఎగిరే వరకు కుక్ చేసుకుంటే అండి చాలా బాగుంటుంది మష్రూమ్ కర్రీ. మష్రూమ్స్ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ కర్రీని మనం పులావ్లోకి కాంబినేషన్లో చేసుకోవచ్చు. రోటీస్ కానీ, చపాతీస్ కానీ, ప్లెయిన్ రైస్లో కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ. చక్కగా వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు కూడా, అంటే దగ్గర పడే వరకు కూడా కర్రీని చక్కగా కుక్ చేసుకోవాలండి. చూడండి ఆయిల్ పైకి తేరి కర్రీ మొత్తం కూడా ఎగిరిపోయింది. అంతే, ఎంతో సింపుల్గా మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి కమెంట్ సెక్షన్స్లో ఎలా వచ్చిందో మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి. ఆల్సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.